అనివార్య పరిస్థితులు అంటే మా పార్టీ సీనియర్ నాయకులు వెంకటరామన్ గారి సత్యమణి చనిపోవడంతో వాయిదా వేసుకున్నాం. అంత్యక్రియలు కూడా రాష్ట్ర నాయకత్వం అందరూ హాజరయ్యి పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా ఎట్లాగో మొదటిసారి జిల్లాకు వచ్చింది కాబట్టి ఒకసారి విద్యార్థుల పరిశోధన ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ముగించుకొని ఇక్కడికి రావడం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాటికి సరైనటువంటి సమాధానాలు ప్రధానమంత్రి మోడీ ఇవ్వడం లేదు. పహల్గామ్ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎందుకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, అక్కడ ఎందుకు భద్రత కల్పించలేకపోయారు జమ్మూ కాశ్మీర్లో అని చెప్పి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేదు. అట్లాగే ఉగ్రవాదుల దాడిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, దేశ ప్రజలంతా కూడా వాళ్ళకి సంఘీభావం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడితే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి మోడీ 2 సార్లు జరిగితే హాజరు కాలేదు. ఆ రకంగా దేశాన్ని అంతా ఐక్యంగా ఉంచేటటువంటి విషయంలో, కీలకమైన విషయంలో ఎందుకు పాల్గొనలేదు అని చెప్పి ప్రశ్నిస్తే పార్లమెంట్ సభ్యులు దానికి సరైన సమాధానం లేదు. అట్లాగే పాకిస్తాన్ భారత్కు జరిగినటువంటి కాల్పుల విరమణ, అది ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేయడం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తే దానికి కూడా ఎవరి జోక్యం లేదు అంటున్నాడు. కానీ ఇప్పటికే 29-30 సార్లు ట్రంప్ నా వల్లనే యుద్ధం విరమణ జరిగింది, లేకపోతే అన్ని యుద్ధం జరిగిండేది అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు ట్రంప్ జోక్యం వల్లనే అని. అట్లాగే అకస్మాత్తుగానే అఖిలపక్షం అంతా కూడా దేశవ్యాప్తంగా అందరూ పార్టీలు, ప్రజలు ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి మద్దతు ఇస్తే అలాంటి విషయం కనీసం చర్చించకుండా అఖిలపక్షంతో చర్చించి ఈ రకమైన చర్చ జరుగుతుంది, ఉపసంహరించాలా లేదా అనే విషయం కూడా మాట్లాడకుండా ఏకపక్షంగా కాల్పుల విరమణ జరిగింది అంటే అది ట్రంప్ చెప్పడం వల్లనే అనేటటువంటి బహిర్గతం అవుతుంది. ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు, దేశాన్ని రక్షించేటటువంటి నాయకుడు సొంతగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి శక్తిహీనుడు ఉన్నాడని, అది అమెరికా సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే ఆయన మాటలు విని లొంగిపోయేటటువంటి స్థాయిలో ఉన్నాడు అని చెప్పేది దేశానికి అవమానకరమైన విషయం. ఈ దేశాన్ని రక్షించేటటువంటి నాయకుడు స్వతంత్రంగా వివరించగలిగినటువంటి శక్తి ఉండాలి. ఆ రూపంలో లేదు. ఈ విషయాల మీద పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాటి మీద సరైనటువంటి సమాధానాలు లేవు అని అంటే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ విషయంలోనే తగినటువంటి పద్ధతులు వివరించడం చేత కాదు అని తీసుకొస్తాం. అట్లాగే అమెరికా ఈ దేశం మీద అనేక ఆంక్షలు పెడుతుంది. మీరు రష్యాతో ఆయిల్ కొనడం అనేది జరిగితే మీ మీద అదనపు సుంకాలు వేస్తామని చెప్పి చెప్తుంది. మరి దాని మీద గట్టిగా నిలబడి మాట్లాడి ఈ దేశం ఎవరితో ఆయిల్ కొనాలా లేదా అనేది స్వతంత్రంగా మనం నిర్ణయించుకోగలిగారు తప్ప అమెరికా ఆంక్షలు పెడితే వెనక్కి తగ్గేటటువంటి పద్ధతిని అనుసరించడం. మోడీ నాకు చాలా ముఖ్యమైన ట్రంప్ అని చెప్పుకుంటే ఒకవైపు ట్రంప్ దేశాన్ని దివాలా తీసేటట్టుగా, ఆంక్షలు విధించేటట్టుగా బెదిరింపులు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఈ దేశానికి అవమానకరంగా విషయం. అందుకని వీటన్నిటి మీద సరైనటువంటి సమాధానం పార్లమెంట్లో దేశ ప్రజలకు చెప్పాలని చెప్పి సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. అట్లాగే దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మన రాష్ట్రానికి యూరియా పంపిణీ చేసేటట్టుగా నిర్లక్ష్యం వహిస్తుంది. 5 లక్షల టన్నుల యూరియాని ఇస్తామని చెప్పి ఇప్పటివరకు 3 లక్షలు మాత్రమే ఇచ్చింది. ఆ రకంగా రైతులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అట్లాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ఖాళీ ఉద్యోగాలు ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదు. అన్న ఉద్యోగాలు తగ్గించేటటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి. అందుకనే అట్లాగే కనీస వేతనాలు అమలు జరగాలని కార్మికులు సమ్మెలు చేసినా స్పందించడం లేదు.
రైతులు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తుంటే నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు భూమి నుంచి దూరం చేసేటటువంటి చర్యలు పాల్పడుతుంది. ఈ రూపంలో రైతులకు కార్మికులకు ఉపాధి కూలీలకు నిధులు తగ్గించింది, మోటా పెడుతుంది. 2 లక్షల కోట్లు ఇవ్వాలంటే 80,000 కోట్లు కూడా సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు. ఆ రకంగా రైతులకు కూలీలకు వ్యతిరేకంగా వివరిస్తుంది, కార్మికులకు. అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో విఫలమైంది, అధిక ధరలు తగ్గించడంలో విఫలమైంది, రైతులను ఆదుకోవడంలో వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులను సబ్సిడీ రూపంలో ఇచ్చేటటువంటి దాంట్లో పూర్తి వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కనబడుతున్నాయి. అలాగే మతోన్మాద రాజకీయాలను కొనసాగిస్తూ సమస్యలు పరిష్కరించకుండా మతాల మధ్య వైరుధ్యం సృష్టించి ఘర్షణ సృష్టించి ఆ రకంగా మతోన్మాద రాజకీయాన్ని కొనసాగించేటటువంటి చర్యలు పాల్పడుతుంది. ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి స్థితిలో లేదు. ఈ రాజ్యాంగం లౌకికత్వాన్ని బోధిస్తుంది. లౌకికత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ లౌకికత్వానికి కట్టుబడి ఉండకుండా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. అనువాదాన్ని ముందుకు తీసుకురావాలనుకుంది. అదే నిజమైనటువంటి భారత రాజ్యాంగం అని చెప్పి అనువాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చెప్తుంది. అనువాదం రావడం అంటే కుల వ్యవస్థను పెంచి పోషించడం, స్త్రీ-పురుష అసమానతను పెంచి పోషించడం, దోపిడీ వ్యవస్థను మరింత బలోపేతంగా అమలు చేయడం, ఇలాంటి వ్యవస్థను మూఢ విశ్వాసాన్ని మతోన్మాద రాజకీయాన్ని పెంచి పోషించినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం విధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానికాన్ని. అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం. ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు జరగాలని చెప్పి కులగణన జరిగింది. కులగణనకు ఆధారంగా అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లును కేంద్రానికి పంపించారు రాష్ట్రపతి. ఇప్పటివరకు వాళ్ళు ఏ విషయం చెప్పడం లేదు. 3 నెలల్లోగానే వాటి మీద వైఖరి ఏంటో, రాష్ట్రపతి వైఖరి ఏంటో చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించినప్పటికీ కూడా వాటిని దాన్ని అమలు చేస్తున్నటువంటి స్థితి లేదు. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆ రకంగా సరిగ్గా వ్యవహరించడం లేదని చెప్పి ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ మళ్ళీ కేంద్రానికి పంపించారు. ఆ రకంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించి అట్లాగే విద్యా ఉద్యోగాల్లో వాళ్ళ అవకాశాలు కల్పించాలనేటటువంటి ప్రయత్నాన్ని ఆర్డినెన్స్ అట్లాగే మరి ఆ పార్లమెంట్లో పెట్టి చట్టం తీసుకొచ్చేటటువంటి దానికి వ్యతిరేకంగా బీజేపీ వివరిస్తుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీసీల గురించి మాట్లాడుతుంది, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. ఆచరణలో మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కుల వ్యవస్థను పెంచి పోషించేటువంటి పని. ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటులో ఈ 42% రిజర్వేషన్స్ అమలు కోసం వెంటనే చట్టం తీసుకొచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. అట్లాగే 2 మంత్రులు. ఈ 2 మంత్రులు ఈ 8 మంది మొత్తం 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నట్టుగా రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంటే రిజర్వేషన్స్ అమలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎంపీలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా, మీదే కదా ప్రభుత్వం, మీరు మంత్రులుగా ఉన్నారు కదా. అక్కడ ఏం చేయకుండా, అక్కడేం మాట్లాడకుండా, ఇక్కడ అక్కడ కూడా కార్యాలయం చేస్తూ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి బండి సంజయ్ కానీ అట్లాగే కిషన్ రెడ్డి గారు వీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం ఈ పార్లమెంటు సమావేశంలోనే చట్టం తీసుకొచ్చినట్టు చర్యలు తీసుకోవాలా, లేకపోతే చేత కాకపోతే బీజేపీకి రాజీనామా చేయాలా, కేంద్ర మంత్రులకు రాజీనామా చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తుంది. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, లేదా చట్టాలు 42% రిజర్వేషన్ అమలు కోసమైనా కేంద్రాన్ని ఒప్పించి అమలు చేయించాలి. రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు లేకుండా, ఏ ప్రయోజనాలు లేకుండా, ఒక్క పని మీ వల్ల జరగకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావు, రాష్ట్రానికి రావాల్సిన సంక్షేమ పథకాలు అమలు జరగవు, రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా రాదు. అయినా సరే మంత్రులుగా ఉంటారు, ఎంపీలుగా ఉంటారు, ఏం చేయడానికి ఉంటారు మీరు? రాష్ట్రానికి మీ వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి? అందుకనే మీరు చేత కాకపోతే రాజీనామా చేయండి, ప్రజలు ప్రత్యామ్నాయంగా చూసుకుంటారు. అందుకని ఆ రిజర్వేషన్స్ అమలు చేయడానికి కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా బీజేపీ ఎంపీలు ప్రయత్నం చేయాలా.
ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి సంబంధించినటువంటి అంశాల మీద ఒత్తిడి తీసుకురావడానికి అనుసరించేటటువంటి పద్ధతుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైనటువంటి పద్ధతులు అనుసరించారు. 42% రిజర్వేషన్లు అమలు జరగాలనేదానికి అన్ని పార్టీలు మద్దతిచ్చినప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇంతకు ముందే అఖిల పక్షాన్ని తీసుకుపోయి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మీద కేవలం కాగితాలు ఇచ్చి వినతి పత్రాలు ఇస్తే ఇదేటటువంటి ప్రభుత్వం కాదు. ఇది పోరాడి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ కూడా ఇతర పార్టీల మద్దతు తీసుకొని మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నానికి ముందే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి సరిగా చేయలేదు. ఇప్పుడు అంటున్నారు అక్కడ ఏదైనా కార్యక్రమం తీసుకుంటామని. ఇప్పటికైనా ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మన హక్కుల్ని అమలు చేసుకునేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్స్ అమలు చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకునేటట్టుగా అక్కడికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి వాటికి సీపీఎం పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు తీసుకుందని చెప్పి తెలియజేస్తుంది. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ చేసి ప్రతి ఎత్తున ఆందోళన చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రియాంక గాంధీతో ఆర్టీ టీచర్ ఎన్నికలకు ముందు అట్లాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ ఇప్పటివరకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కొత్తగా నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అంటే దాదాపు 20 నెలలు వస్తాయి. ఇక ప్రభుత్వానికి ఇంకొక పెద్ద కాలం ఏమీ లేదు. నిరుద్యోగులతో తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తాం అవుతుంది. దాని మీద నిరుద్యోగం చేసి ఆందోళన చేస్తే అరెస్టులకు పాల్గొంటున్నారు. మద్దతు ఇచ్చినటువంటి డివైఎఫ్ఐ నాయకుల్ని 100 మందిని అరెస్టు చేస్తున్నారు. ఈ రకంగా అరెస్టు చేసి నిరుద్యోగం చేసే ఉద్యమాన్ని అణచివేస్తాం అనుకుంటే గత ప్రభుత్వానికి పట్టిన కథే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే ఇప్పటికైనా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్రంలో అందరికీ అర్హులైనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఒక 30 లక్షల కుటుంబాలకు తెలంగాణలో ఇళ్ల స్థలాలు ఇల్లు లేని వాళ్ళు 30 లక్షల కుటుంబాలు ఇళ్ల స్థలాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉంటే ఈ సంవత్సరానికి 4.5 లక్షల ఇల్లు మాత్రమే అంటున్నారు. 4.5 లక్షల ఇల్లు కట్టిస్తే ఎప్పుడు ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉండే ఇల్లు లేనటువంటి వాళ్ళకి వాటికి కూడా అనేక ఆంక్షలు కాగితాలు ఇస్తున్నారు, మాటలు చెప్తున్నారు, సెలెక్ట్ అవుతుంటారు అంటున్నారు. కానీ ఆచరణలో ఎక్కడ ఇల్లు పూర్తయినటువంటి పరిస్థితి 20 నెలలు అయింది. ఆ రకంగా ఇళ్ల స్థలాలు లేనటువంటి పేద కుటుంబాలందరికీ కూడా 120 గృహాల స్థలం ఇవ్వాలి. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు. ఆ రకంగా ఇల్లు నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమానికి కొనుక్కోవాలని చెప్పి సీపీఎం పార్టీగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి స్థానిక సమస్యల మీద ప్రభుత్వం రేషన్ కార్డు అర్హులైనటువంటి వాళ్ళకి అందరికి ఇచ్చే విషయం చాలా విషయాలు ప్రభుత్వం చెప్పిన హామీలు అమలు చేయడం లేదు. వ్యవసాయ కూలీలకు అందరికి కూడా 12,000 ఇస్తున్నారు, సంవత్సరానికి ఇవ్వడం లేదు. అట్లాగే కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు, చేయడం లేదు. వికలాంగులకు 6,000 పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచడం లేదు. అందరికి ఇతర పెన్షన్స్ అన్ని కూడా 4,000 పెంచుతామన్నారు, అది ఇవ్వడం లేదు. ఉద్యోగాలు భర్తీ చేయరు, పెన్షన్లు పెంచరు, ఇళ్ళు నిర్మాణం చేపట్టరు, రేషన్ కార్డు కూడా ఇంకా పంపిణీకి జాప్యమే జరుగుతుంది. ఉద్యోగాలు భర్తీ చేయరు, ఇచ్చిన అమలు జరగవు. పెళ్లి చేసుకున్నటువంటి కళ్యాణ లక్ష్యం చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారాన్ని అది కూడా ఇవ్వడం లేదు. పేదలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగడం లేదు. ఈ రకమైనటువంటి సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడుకోవాల్సి వస్తుంది. అందుకనే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఆగస్టు సెప్టెంబర్ నెలలంతా కూడా సిపిఎం పార్టీ మొత్తం నాయకులు కార్యకర్తలంతా కూడా గ్రామాలకు బస్తీలకు తరలండి అని చెప్పి పిలుపునిచ్చాం. అక్కడ గ్రామాలు అట్లాగే బస్తీలలో ఉండేటటువంటి ఇళ్ల స్థలాల సమస్యలు, ఇళ్ల సమస్యలు, మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజు, అట్లాగే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అంశం మీద కానీ అట్లాగే ఇళ్ల స్థలాలు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాల మీద అట్లాగే విద్య అందుబాటులోకి ఉచితంగా రావడం, అట్లాగే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న దానికి వ్యతిరేకంగా హాస్పిటల్లో జరిగేటటువంటి సౌకర్యాల మీద గురుకులాల పాఠశాలల్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతుంది. విష గురువుల అన్నం తిని లేదా కలుషిత ఆహారాన్ని తిని పిల్లలంతా హాస్పిటల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే కొంతమంది పిల్లలు చనిపోయిన పరిస్థితి ఉంది. సరైనటువంటి సౌకర్యాలు పెట్టడం లేదు, ప్రభుత్వం దానికి తగిన నిధులు కేటాయించడం లేదు.
అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. వాటి ఫలితంగా పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకునేటటువంటి దుస్థితి కొనసాగుతుంది. వీటన్నిటికి వ్యతిరేకంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో సిపిఎం పార్టీ గ్రామాలకు తరలిండి కార్యక్రమానికి పిలుపునిచ్చాం. గ్రామాన ప్రజా సమస్యల మీద, ఆ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన పోరాటాలు నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం ఈ రకంగానే వివరిస్తే, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వివరిస్తే ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది. అలాంటి ఉద్యమాన్ని రాష్ట్రంలో భవిష్యత్తులో సిపిఎం పార్టీ నిర్వహించబోతుంది అని చెప్పి హెచ్చరిస్తారు.